సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఈ రోజు చేస్తా ఉన్న ఈ రెండో మంచి కార్యక్రమం ఏమిటి అనంటే, రైతన్నలకు క్రమం తప్పకుండా వారు పంట రుణాల కింద ఏదైతే తీసుకుంటారో, బ్యాంకుల దగ్గర నుంచి పంట రుణాలు ఏదైతే తీసుకుంటారో ఆ పంట రుణాలన్నీ కూడా ఖచ్చితంగా రైతన్నలు క్రమం తప్పకుండా బ్యాంకులకు కట్టే కార్యక్రమం ఎప్పుడైతే చేస్తారో బ్యాంకులకు రైతన్నల మీద నమ్మకం కలుగుతుంది. ఇచ్చే వెసులుబాటు, ఇచ్చే సొమ్ము కూడా ఎక్కువ మందికి రైతులకు ఇచ్చే పరిస్థితి కూడా నెలకొల్పుతుంది. ఇలా బ్యాంకులు రైతన్నలకు ఇచ్చే పంట రుణాలు, ఆ పంట రుణాలన్నీ కూడా రైతన్నలందరూ కూడా క్రమం తప్పకుండా కట్టే కార్యక్రమం, దీనిని ప్రోత్సహిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రైతన్న వడ్డీ సొమ్ము బ్యాంకులకు కట్టిన వెంటనే మళ్ళీ ఆ రైతన్నకు క్రమం తప్పకుండా ఆ రైతన్నకు మళ్ళీ తిరిగిచ్చే కార్యక్రమం. ఈ తిరిగిచ్చే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు 2021-22కు సంబంధించిన రబీ పంటకు సంబంధించిన రుణాలు కానీ, లేదా 2022 ఖరీఫ్ పంటలకు సంబంధించి ఈ రుణాల మీద దాదాపుగా 10,79,000 మంది రైతన్నలకు వాళ్ళు కట్టిన వడ్డీని మళ్ళీ ఆ రైతన్నలకు తిరిగి 0 వడ్డీ రూపేణ మళ్ళీ వాళ్లకు తిరిగి రీయింబర్స్ చేస్తూ, తిరిగి ఇస్తూ 216 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే వారి ఖాతాల్లోకి జమ చేసే మరో మంచి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఇది కూడా ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంశము, ఇంత అవసరమైన అంశము అని అంటే, ఎందుకనంటే రైతన్నలు కూడా క్రాప్ లోన్స్ ఏదైతే తీసుకుంటారో, ఈ క్రాప్ లోన్స్ అన్ని కూడా ఏదైతే తీసుకుంటారో, ఈ 1 లక్ష లోపున్న ఈ క్రాప్ లోన్స్ అన్నిటి కూడా రైతన్నలు కరెక్ట్గా బ్యాంకులకు కట్టే కార్యక్రమం, ఆ రైతన్నలు కట్టిన వడ్డీని మళ్ళీ పూర్తిగా ఈ వెనక్కిచ్చే కార్యక్రమం ఎప్పుడైతే ప్రభుత్వం చేస్తూ ఉందో, అప్పుడు ఆ రైతన్నలకు ఈ క్రాప్ లోన్ కింద తీసుకున్న ఈ సొమ్ము, ఈ 1 లక్ష రూపాయల సొమ్ము కూడా రైతన్నలకు వడ్డీ లేకుండా రైతన్న చేతిలోకి వచ్చినట్టే. ఈ డబ్బులు రైతన్నకు తన వ్యవసాయంలో ఎంతగానో పెట్టుబడి కింద ఎంతగానో ఉపయోగపడే పరిస్థితి కూడా ఉంటుంది. దీనిని ప్రోత్సహిస్తూ, దీనిని క్రమం తప్పకుండా ప్రతి రైతన్నకు దీన్ని కడుతూ సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం. ఈ మాదిరిగా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ఈ 0 వడ్డీ రుణాలనేది ఎగ్గొట్టిన 39,07,000 మంది రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టిన బకాయిలు కూడా కలుపుకుంటే ఇప్పటి వరకు 84,67,000 మంది రైతు కుటుంబాలకు ఇచ్చిన 0 వడ్డీ రాయితీనే దాదాపుగా 2,051 కోట్ల రూపాయలు ఈ 0 వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇచ్చే రైతు భరోసా సొమ్ము కానీ, మరి ఈరోజు ఇచ్చే 0 వడ్డీకి సంబంధించి మరో 215 కోట్ల రూపాయలు, 216 కోట్ల రూపాయలు ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఈ 2 కార్యక్రమాల ద్వారా ఈరోజు 1,294 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేసే ఒక మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దేవుడి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేవునికి, ప్రజలకు ఎప్పటికీ కూడా సదా రుణపడి ఉంటానని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా.